ఎన్సీపీ శరద్ పవార్ వర్గపు నాయకురాలు ఇప్పుడు సుప్రియా సూలే. ఎన్సీపీ ఒరిజినల్ ఎన్సీపీ కిందన చీలిపోయి ఇప్పుడు ఒరిజినల్ ఎన్సీపీ అదే అనే నిరూపణ అయింది అజిత్ పవార్ పార్టీ. ఇప్పుడు అజిత్ పవార్ మరణంతో వాళ్ళ ఆవిడ ఆ పార్టీ చూసుకుంటోంది. ఆమెకి ఈ మధ్యనే రాజ్యసభ కూడా కన్ఫామ్ అయింది. అయితే అది వద్దని చెప్పి తర్వాత ఎమ్మెల్యే కాన్సెప్ట్కి మూవ్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు సుప్రియా సూలే కానీ శరద్ పవార్ కానీ ఒత్తిడి చేస్తున్నారు. తమ ఎన్సీపీని తీసుకెళ్లి దాంట్లో విలీనం చేసి సుప్రియా సూలే నాయకురాలుగా ఉండేటట్టు, అజిత్ పవార్ భార్య ప్రధాన కార్యదర్శిగా ఉండేటట్టు. దానికి అజిత్ పవార్ బ్యాచ్ ఒప్పుకోవట్లేదు. ఖచ్చితంగా ఒకవేళ విలీనం అవ్వదలుచుకుంటే అజిత్ పవార్ భార్యకే నాయకత్వం ఇవ్వాలి. దాంతో ఇప్పుడు సుప్రియా సూలేకి మింగుడు పడట్లేదు. ఎందుకంటే రేపు మాపు శరద్ పవార్కి ఏదన్నా అయితే ఇక ఆ పార్టీ పరిస్థితి అయిపోయినట్టే. అందుకని ఆవిడేం కోరుకుంటోంది, పార్టీ నడిపించి పార్లమెంటరీ కమిటీ మీద తనకు ఆధిపత్యం, అసెంబ్లీ కమిటీ మీద అజిత్ పవార్ ఆధిపత్యం కావాలి, అజిత్ పవార్ భార్యని ఆధిపత్యం చేయించుకోమంట. ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడం అన్నటువంటిది. ఇప్పుడు అందులో నుంచి బయటకు వచ్చి శరద్ పవార్ వాళ్ళ నేర నుంచి బయటకు వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ. మళ్ళీ సుప్రియా సూలే వస్తే శరద్ పవార్ వ్యవహారం ఇన్వాల్వ్ అవుతాడు, వద్దని అడ్డుపడుతున్నారు. అందుకనే సుప్రియా సూలే సెంటిమెంట్ వాడుతుంది, మా బ్రదర్ కోరిక, చివరి కోరిక రెండు పార్టీలు విలీనం కావాలని అని. మరి ఆ సెంటిమెంట్కి అజిత్ పవార్ భార్య లొంగుతుందా లేదో చూడాలి.